వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. 8th క్లాస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి 7th లెసన్ కాంతి చెప్పుకుంటున్నాం కదా. సో పార్ట్ 2 వీడియో చూడండి. పార్ట్ 1 వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. పార్ట్ 2లో కంటిన్యూషన్ చూడండి. వస్తువుల నుండి వచ్చే కాంతి మన కంటిలోనికి ప్రవేశించినప్పుడు మాత్రమే వాటిని మనం చూడగలం. మన జ్ఞానేంద్రియాలలో అతి ప్రధానమైనది కన్ను. సో ఆ కన్ను గురించి ఇవ్వడం జరిగింది, తెలుసుకుందాం. కన్ను దాదాపుగా గోళాకారంలో ఉంటుంది. కన్ను ఆకారం గోళాకారం. కన్ను బాహ్య పొర కలర్ ఏ విధంగా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. కన్ను బాహ్య పొర తెల్లగా ఉంటుంది. బాహ్య పొర దృఢంగా ఉండి లోపల ఉన్న భాగాలను ప్రమాదాల నుండి రక్షించేది బాహ్య పొర. కన్నులో దృఢంగా ఉండి లోపల ఉన్న భాగాలను ప్రమాదాల నుండి రక్షించున్నది బాహ్య పొర. అది తెల్లగా ఉంటుంది. బాహ్యంగా ఉన్న పారదర్శకపు భాగాన్ని కార్నియా అని అంటారు. బాహ్యంగా ఉన్న పారదర్శకపు భాగాన్ని కార్నియా అని అంటారు. కార్నియా వెనక నల్లగుడ్డు, ఈ నల్లగుడ్డిని ఐరిస్ అనబడే నల్లటి కందన నిర్మాణం ఉంటుంది. నల్లగుడ్డులో చిన్న ద్వారాన్ని కనుపాప ప్యూపిల్ కనుపాప, నల్లగుడ్డులోని చిన్న ద్వారాన్ని కనుపాప ప్యూపిల్ అని అంటారు. చూడండి, కన్ను గోళాకారంలో ఉంటే కన్ను బాహ్యపొర తెల్లగా ఉంటుంది. ఆ బాహ్యపొర మనకు ప్రమాదాల నుంచి అది దృఢంగా ఉండి రక్షిస్తుంది. బాహ్యంగా ఉన్న పారదర్శకపు భాగాన్ని కార్నియా అంటారు. కార్నియా వెనుకల ఉండే నల్లగుడ్డుని ఐరిష్ అని అంటారు. ఇది నల్లటి కండర నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఈ ఐరిష్లో చిన్న ద్వారాన్ని కనుపాప ప్యూపిల్ అని అంటారు. ఏమంటారు? ప్యూపిల్ అని అంటారు. కనుపాప పరిమాణాన్ని నల్లగుడ్డు నియంత్రిస్తుంది. సో కనుపాప పరిమాణాన్ని నియంత్రించున్నది అంటే ఐరిష్. కన్నుకు ప్రత్యేకమైన రంగుని ఇచ్చే భాగాన్ని కనుపాప అంటారు. కన్నుకు ప్రత్యేకమైన రంగుని ఇచ్చే భాగాన్ని కనుపాప ప్యూపిల్ అని అంటారు. కంటిలోకి ప్రవేశించే కాంతి మొత్తాన్ని కనుపాప నియంత్రిస్తుంది. కంటిలోకి ప్రవేశించే కాంతి మొత్తాన్ని కనుపాప నియంత్రిస్తుంది. రంగునిచ్చే భాగం కూడా కనుపాపనే. కనుపాపకు వెనక భాగాన మధ్యలో ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ఒక కటకం ఉంటుంది. కటకం కాంతిని కన్ను వెనక భాగాన ఉన్న రెటీనా అనబడే పొర కేంద్రీకరింపజేస్తుంది. చూడండి, కటకం కాంతిని కన్ను వెనుక భాగాన ఉన్న రెటీనా అనబడే పొర కేంద్రీకరింపజేస్తుంది. ఓకే, రెటీనా అనేక నాడీ కణాలను కలిగి ఉంటుంది. రెటీనా అనేక నాడీ కణాలను కలిగి ఉంటుంది. నాడీ కణాలు పొందే అనుభూతులు దృక్నాడుల ద్వారా మెదడుకు ప్రసారం చేయబడతాయి. సో మెదడుకు కన్నుండి నాడీ కణాల ద్వారా అనుభూతుల్ని ప్రసారం చేసే నాడులని దృక్నాడులు అని అంటారు. ఈ నాడీ కణాలు రెండు రకాలు. అవి శంకువులు, దండాలు. ఓకే, శంకువులు అంటే ఇవి ప్రకాశవంతమైన కాంతికి స్పందిస్తాయి. ప్రకాశవంతమైన కాంతిని స్పందిస్తాయి ఈ శంకువులు. తక్కువ కాంతికి స్పందించేది దండాలు. శంకువులు రంగును గుర్తిస్తాయి. దృక్నాడి మరియు రెటీనా కలిసే చోట ఇంద్రియ కణాలు ఉండవు. చూడండి, దృక్నాడి మరియు రెటీనా కలిసే చోట ఇంద్రియ కణాలు అనేటివి ఉండవు. కాబట్టి ఆ ప్రదేశంలో దృష్టి సాధ్యం కాదు. దీనిని అంధబిందువు అని అంటారు. సో అంధబిందువు అని దేన్నంటారు? దృక్నాడి మరియు రెటీనా కలిసే చోటుని అంధబిందువు అని అంటారు. దర్పణం మరియు నీరు కలిసి ఒక పట్టకాన్ని ఏర్పరుస్తాయి. దర్పణము మరియు నీరు కలిసి ఒక పట్టకాన్ని ఏర్పరుస్తాయి. కాంతి రంగులుగా విడిపోవడాన్ని కాంతి విక్షేపణం. కాంతి రంగులుగా విడిపోవడాన్ని కాంతి విక్షేపణం అంటారు. ఇంద్రధనస్సు అనేది విక్షేపణం చూపే సహజ ప్రక్రియ. ప్రతిబింబం వల్ల ఏర్పడిన ముద్ర రెటీనా నుండి అంత త్వరగా పోదు.
రెటీనా నుండి అంత త్వరగా పోదు. ఇది సెకండ్లో 1/16 వంతు సమయం పాటు అలాగే ఉంటుంది. కదులుతున్న వస్తువు యొక్క నిశ్చల చిత్రాలు కంటిపై పడే వేగం సెకనుకు 16 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తువు కదులుతున్నట్లు మనము గ్రహించగలుగుతాం. సినిమాలు వాస్తవానికి సరైన క్రమంలో ఉంచబడిన అనేక వేర్వేరు చిత్రాల కలయిక. అవి సెకనుకు 24 చిత్రాల చొప్పున కంటిని దాటేలా వాటిని కదుపుతారు. అందుకు మనము బొమ్మలు కదులుతున్నట్లు మనము గ్రహిస్తున్నాం. కాంతి అవసరం లేనప్పుడు కనురెప్పలు మూసుకుపోతాయి. వయస్సును బట్టి కన్ను వస్తువులను స్పష్టంగా చూడగలిగే కనీస దూరం అనేది మారుతుంది. కంటితో అత్యంత సౌకర్యవంతంగా 25 సెంటీమీటర్ల దూరంలో ఉన్న వాటిని కూడా చూడగలం. సరైన కటకాలను ఉపయోగించి కంటికి గల దోషాలను సరిచేయవచ్చు. జంతువులకు వివిధ ఆకృతులలో కళ్ళు ఉంటాయి. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.